క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మంచిదండి. ఈ సమయంలో మనము బైబిల్ గ్రంథంలో నుంచి మరొక అద్భుతమైనటువంటి అంశాన్ని మనము తెలుసుకొని ఆత్మీయంగా బలపడదామండి. ఈ సమయంలో మనము తెలుసుకునే సబ్జెక్టు నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉండాలా. మరొకసారండి, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉండాలా. ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, ఈ సబ్జెక్టు మీరు విన్న తర్వాత ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీకు నచ్చింది అనుకోండి, ఒక లైక్ కొట్టండి. ఇప్పటివరకు మీరు నా యొక్క టాపిక్స్ లేదు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని యొక్క పనిలో నన్ను మీరు ప్రోత్సహించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ మరొక్కసారి తెలియజేస్తున్నాను. సరే, మంచిది. మనము సమయాన్ని వేస్ట్ చేయకుండా సద్వినియోగం చేసుకుందాం. ఈ అంశానికి సంబంధించినటువంటి లేఖనాన్ని మనము చదువుకుందాం బైబిల్ గ్రంథంలో నుంచి. దయచేసి బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ బైబిల్ ఓపెన్ చేసి ప్రతి లేఖనాన్ని నేను తెలియజేస్తున్నప్పుడు మీరు చూడాలని, వినాలని, అవసరం అనుకుంటే రాసుకోవాలని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు వినండి. ఎవడునూ తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా కొందరు. చాలండి ప్రియులారా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటలు లేఖనములు ఎవరు తెలియజేశారు అంటే, ఇశ్రాయేలీయుల్ని పరిపాలించినటువంటి రాజు, 3వ రాజు, జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు తెలియజేశారు. ఈ సామెతల గ్రంథాన్ని రచించింది అతనే. అనేకమైనటువంటి విషయాలు మానవాళికి అవసరమైనటువంటి సంగతులు తెలియజేసి పిల్లల చక్కని విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. మన అంశానికి సంబంధించింది ఇక్కడ ఈ వచనంలో, మొదటి వచనంలో 2వ పార్ట్ని మనం బేస్ చేసుకొని ముందుకెళ్దాం. ఏమేమిటంటే, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. అంటే మన సబ్జెక్ట్ ఏంటంటే, నీతిమంతుల సింహం వల్ల ధైర్యముగా ఉండాలా అని అంటే ఇక్కడ మనకు ఆన్సర్ దొరికిందండి. ఉందురు అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నారు. అయితే మనము తెలుసుకున్నటువంటి ఈ లేఖనాన్ని మనసులో పెట్టుకొని పిల్లల సబ్జెక్టుకు సంబంధించిన విషయాలు మనము పరిశీలన చేసుకుంటూ ముందుకెళ్దాం. మరి బైబిల్ ప్రకారంగా లేదు, సొలొమోను గారు చెప్పిన ప్రకారంగా నీతిమంతులు ఎవరు? మీకు అర్థమవుతుందండి? సొలొమోను గారు తెలియజేసిన ప్రకారంగా ధైర్యంగా ఉండాలంటే నీతిమంతులు ఉంటారని చెప్పేసి అంటున్నాడు. మరి నీతిమంతులు ఎవరు? ఈ విషయము మనము తెలుసుకోవాలి. నీతిమంతులు ఎవరు అని మన సొంతంగా మనం చెప్పకూడదండి. వారు వీరని మానవుని యొక్క మట్టి మెదడులో నుంచి లేదా మనస్సులో నుంచి మరి సొంతంగా ఆన్సర్ రాకూడదు. నీతిమంతులు ఎవరో తండ్రైన దేవుడు తన గ్రంథములో రాయించి పెట్టాలి. వారెవరో మనకు అర్థం కావాలంటే రాయబడిన సంగతులు మనము తెలుసుకోవాలి. అప్పుడు నీతిమంతులు ఎవరో మనము గ్రహించగలం. ఓకేనండి. ఈ సమయంలో మనం చూద్దాం. బైబిల్లో పాత నిబంధన ఉంది, క్రొత్త నిబంధన ఉంది. పాత నిబంధన గ్రంథం ప్రకారంగా నీతిమంతులు ఎవరు? దేనిని బట్టి వారు నీతిమంతులు అవుతారు? క్రొత్త నిబంధన గ్రంథం ప్రకారంగా నీతిమంతులు ఎవరు? దేనిని బట్టి వారు నీతిమంతులు అవుతారు అన్నటువంటి విషయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఓకే, ఇప్పుడు మనము పాత నిబంధన గ్రంథం ప్రకారంగా నీతిమంతులు ఎవరు అన్నటువంటి సంగతిని మనము చూద్దామండి. బైబిల్ గ్రంథంలో ఆదికాండం మొదలుకొని మరి
క్రొత్త నిబంధనల 4 సువార్తలు కూడా పాత నిబంధన గ్రంథం క్రిందికే వస్తాయి. కాబట్టి ఈ 4 సువార్తల వరకు ఉన్నటువంటి మనుషులలో నీతిమంతులు ఎవరు అన్నటువంటి విషయాన్ని మనము ఆలోచిద్దాం. అనేక మంది ఉన్నారు, కానీ కొద్ది మందిని మనము పరిశీలన చేద్దాం. నీతిమంతులు ఎవరు, అసలు ఏంటి అన్నటువంటి సంగతి. ఓకే, ఈ విషయం మనకు అర్థం కావాలంటే యేసుక్రీస్తుల వారు సువార్త ప్రకటిస్తున్నటువంటి దినాలలో మరి మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఒక నీతిమంతుని గురించి మాట్లాడుతూ ఉంటాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినాలని ప్రేమతో కోరుతున్నాను. నీతిమంతుడైన హెబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపబడిన బరకీయ కుమారుడకు జకరియా రక్తము వరకు భూమి మీద సింధింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును అని చెప్పేసి యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, చదువుకున్నటువంటి ఈ లేఖనంలో మరి నీతిమంతుడు లేకపోతే నీతిమంతులు ఎవరు అని చెప్పేసి యేసుక్రీస్తు వారు అంటున్నాడండి. నీతిమంతుడైన హెబెలు అని చెప్పేసి అంటున్నాడు. అంటే బైబిల్ గ్రంథంలో హెబెలు అంటే పాత నిబంధనలో హెబెలు నీతిమంతుడిగా మనకి కనిపిస్తూ ఉంటున్నాడు, యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్న దానిని బట్టి. ఓకేనండి, నీతిమంతులు ఎవరు అని మనం పరిశీలన చేసుకుంటూ ముందుకెళ్తే మనకి మొట్టమొదటిగా నీతిమంతుడు హెబెలు అన్నట్టుగా తేట తెల్లమైంది యేసు చెప్పిన దానిని బట్టి. అలాగే ఇంకా ఎవరున్నారు బైబిల్ గ్రంథంలో నీతిమంతులు అని మనం ఆలోచిస్తే ఆదికాండము 7వ అధ్యాయంలోనికి మనం వెళ్దామండి. దేవుడైనటువంటి యెహోవా మరి నీతిమంతుడు ఎవరు అని ఎవరిని సంబోధిస్తూ మాట్లాడుతున్నాడో మనం చూద్దాం. 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడువై ఉండుట చూచితిని అని చెప్పేసి అంటున్నాడు. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడండి? జలప్రలయము సంభవించడానికి ముందు అంటే నోవాహును గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో నోవాహు కాలంలో భూమి మీద అనేక మంది మానవ జాతి ఉన్నప్పటికీ అందులో నీతిమంతుడు ఒక నోవాహు ఒక్కడే అన్నట్టుగా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, దేవుడే మాట్లాడుతున్న దానిని బట్టి. కాబట్టి ప్రియులారా, మరి నోవాహు నీతిమంతుడు అని గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తూ ఉంటుంటే మనకి చక్కగా అర్థమైపోతూ ఉంటుంది. నీతిమంతుడు హెబెలును మనం తెలుసుకున్నాం, నీతిమంతుడు నోవాహును తెలుసుకున్నాం. ఇంకా నీతిమంతులు ఎవరైనా ఉన్నారా పాత నిబంధన గ్రంథంలో అని మనం ఆలోచిస్తే మరి పేతురు గారు 2వ పత్రిక రాస్తూ ప్రియులారా ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ వ్యక్తి ఎవరు, అసలు ఆయన పరిస్థితి ఏంటి అన్నటువంటి విషయాన్ని మనము చదువుకున్నామండి. పేతురు గారు రాసిన 2వ పత్రికలోకి మనం వెళ్దామండి. 2వ పేతురు 2వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైనటువంటి నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతుని దేవుడు తప్పించెను అని చెప్పేసి ఉంది. పిల్లలు ఇక్కడ నీతిమంతుడగు లోతు అని రాయబడ్డదండి. పేతురు గారు అంటున్నాడు పత్రిక రాస్తూ, 2వ పత్రిక రాస్తూ. అంటే పాత నిబంధన గ్రంథంలో మరి అనేక మంది మనుషులు ఉన్నప్పటికీ ప్రియులారా అందులో ఒక వ్యక్తి నీతిమంతుడిగా కనపడుతున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణంలో నివసించినటువంటి వ్యక్తి అబ్రహాము యొక్క సహోదరుడి యొక్క కుమారుడు లోతు. ఇతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఆయన నీతిమంతుడు అని చెప్పేసి పేతురు గారు ప్రియులారా చక్కగా ఇక్కడ రాస్తున్న దానిని బట్టి మనకి అర్థమైపోయింది. కాబట్టి హేబేలు మనకు నీతిమంతుడు కనపడ్డాడు, నోవాహు నీతిమంతుడు మనకు కనపడ్డాడు, అలాగే లోతు కూడా మనకి నీతిమంతుడు కనపడ్డాడు పాత నిబంధన గ్రంథంలో. అలాగే మనం ఆలోచిస్తే ప్రియులారా మత్తయి సువార్త 1వ అధ్యాయం వరకు మనం వెళ్దామండి. 1వ అధ్యాయంలో మరి యేసుక్రీస్తు వారి యొక్క తల్లి మరియ ఉంది కదా, మరియ యొక్క భర్తను గురించి కూడా ఏమని రాయబడ్డది అన్నటువంటి విషయాన్ని మనము చూసుకుందాం. 1వ అధ్యాయంలో యేషోబుని యొక్క ప్రస్తావన అక్కడ మనకు కనిపిస్తుందండి, రాయబడ్డది. 1వ అధ్యాయము 19వ వచనం మనము చదువుకుందామండి. 1:19. ఆమె భర్త అయినటువంటి యేషోబు నీతిమంతుడై ఉండెను
మరియ భర్త అయినటువంటి యేషోబు నీతిమంతుడై ఉన్నాడు గ్రంథంలో. ప్రియులారా, బైబిల్ గ్రంథములో లేదు పాత నిబంధన కాలంలో దేవుని దృష్టికి నీతిమంతులు చాలామంది ఉన్నట్టుగా మనం గ్రంథం చదువుతూ ఉంటున్న దాన్ని బట్టి మనకి చక్కగా తేటతెల్లం అవుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మరి యేషోబు కూడా ప్రియులారా నీతిమంతుడిగా మనకి కనిపిస్తూ ఉంటున్నాడు. అలాగే మనం ఆలోచిస్తే మరి మార్కు సువార్త 6వ అధ్యాయంలో ప్రియులారా బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను గురించి కూడా మరి పరిశుద్ధాత్ముడు ఏమని రాస్తున్నాడో ఏమని తెలియజేస్తున్నటువంటి విషయాన్ని మనం చూసుకున్నాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినాలని కోరుతున్నాను. 19-20 కలిసి ఉంటుందండి. హేరోదియా అతని మీద పగబట్టి అతన్ని చంపింపగోరెను, కానీ ఆమె చేత కాకపోయాను. ఎందుకనక యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడనగు మనుషుడని హేరోది ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచు వచ్చెను. ప్రియులారా, బాప్తిసం ఇచ్చేటువంటి మరి యోహాను కూడా మారు మనసు నిమిత్తము బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను కూడా బైబిల్ గ్రంథంలో నీతిమంతుడిగా మనకి కనిపిస్తూ ఉంటున్నాడు ఇక్కడ. ఓకేనండి, ఇప్పటివరకు మనము 5 వ్యక్తులను మనం చూసుకున్నామండి. వీరు పాత నిబంధన గ్రంథంలో నీతిమంతులుగా కనపడుతూ ఉంటున్నారు. ఇంకా చాలామంది ఉన్నారండి. అబ్రాహాము, దావీదు, ఇంకా అనేక మంది మోషే లాంటి చాలామంది ఉన్నారు. కానీ సరే చెప్పుకోకుండా కొన్ని క్రొత్త విషయాలు తెలుసుకుందాం అనే ఉద్దేశంతో వేరే వాళ్ళని పరిశీలించవలసిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తులు కొద్దిమంది నీతిమంతులుగా కనపడ్డారు. వీరు ఎలాగా దేవుడి దృష్టికి నీతిమంతులుగా మరి ఉన్నారు, జీవించారట ప్రియులారా. దేవుని యొక్క కట్టడలు, దేవుడు చెప్పిన దాని ప్రకారంగా వారు బ్రతికారు. దేవుడి యొక్క మార్గంలో దేవుడు తెలియజేసిన ప్రకారంగా వారి జీవితాలను వారు కొనసాగించారు. ఒక రకంగా చెప్పాలంటే భయము భక్తులు కలిగి ప్రియులారా వారు బ్రతికారు. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఓకేనండి, అసలు ఈ విషయాలన్నీ కూడా మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అనంటే నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా ఉందరు అని సొలొమోను గారు తెలియజేశారు కదా. ఆ నీతిమంతులు ఎవరు అన్నటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకుంటూ పాత నిబంధన గ్రంథంలో ఎవరు నన్ను చెప్పేసి పరిశీలన చేసుకుంటూ వచ్చాం. కాబట్టి ఇంకా చాలామంది గురించి మనం తెలుసుకోవాలి. సమయం లేదు కనుక మనం మరొక సందర్భంలోకి మనం వెళ్దాం. సో నీతిమంతులు ఎవరో మనకి క్లియర్ అయిపోయింది పాత నిబంధన గ్రంథం ప్రకారంగా. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఇప్పుడు కృపకాలంలో మనం ఉన్నాం, కృపాయుగంలో మనం ఉన్నాం. అంటే కొత్త నిబంధన గ్రంథం ప్రకారంగా బ్రతుకుతున్నాం. అయితే మరి కొత్త నిబంధన గ్రంథం ప్రకారంగా ఇప్పుడు నీతిమంతులు ఎవరు? ఏమండి, పాత నిబంధన గ్రంథం ప్రకారంగా నీతిమంతులు ఎవరో మనం చూసుకున్నాం, దాదాపు ఒక 5 వ్యక్తుల్ని. మరి కొత్త నిబంధన గ్రంథం ప్రకారం కూడా చూసుకోవాలి కదా నీతిమంతులు ఎవరో. ఏమాత్రం కూడా మనం ఆలోచన చేయకుండా కొత్త నిబంధన గ్రంథము ప్రకారంగా నీతిమంతులు ఎవరు, వారు ఎలాగ నీతిమంతులు అయ్యారు, దేనిని బట్టి. సో ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. ఈ విషయం మనకు అర్థం కావాలంటే అపోస్తుడైనటువంటి పౌలు గారు రోమీయులకు పత్రిక రాస్తాడు, 8వ అధ్యాయము. పత్రిక రాసి నీతిమంతుల యొక్క ప్రస్తావన అక్కడ తీసుకొస్తూ ఉంటున్నాడండి. ఆ విషయం మనం చదువుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయము 30వ వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ప్రియులారా, ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఈ పౌలు గారు? నీతిమంతులు ఎవరు అని ఇక్కడ తెలియజేస్తారంటే పిలువబడినటువంటి వారు క్రీస్తు యొక్క సువార్త వలన ఎవరైతే పిలువబడతారో, అంధకార సంబంధమైనటువంటి చీకటి రాజ్యంలో నుంచి ఎవరైతే పిలువబడతారో, క్రీస్తు రాజ్యంలోనికి వస్తారో అంటే క్రైస్తవులని ప్రియులారా పిలువబడినటువంటి వ్యక్తులను చెప్పేసి అంటూ ఉంటున్నాడు. కాబట్టి పిలువబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా, బాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా నీతిమంతులు అని చెప్పేసి ఇక్కడ పౌలు గారు క్లియర్ చేస్తున్నాడు. పిలువబడ్డవారు ఎవరు అంటే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9లో అంధకార సంబంధమైనటువంటి చీకటి రాజ్యం నుంచి మీరు పిలువబడ్డారని చెప్పేసి అంటాడు. కాబట్టి ఈ యొక్క లేఖనాన్ని బట్టి మనకి ఏమర్థమైంది?
క్రొత్త నిబంధన గ్రంథం ప్రకారంగా నీతిమంతులు ఎవరు అనంటే పిలువబడినటువంటి వారు. పిలువబడినటువంటి వారు ఎవరు అనంటే క్రైస్తవులు. క్రీస్తు రక్తంలో బాప్టిజం తీసుకొని క్రీస్తు సంఘంలో సభ్యురాలుగా ఎవరైతే ఉంటారో వారందరూ కూడా పిలువబడినటువంటి వారే. వారందరూ పిలువబడ్డ వారట పిల్లర, వారందరూ కూడా నీతిమంతులు అయ్యారు యేసు యొక్క రక్తాన్ని బట్టి అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి క్రొత్త నిబంధన గ్రంథం ప్రకారంగా నీతిమంతులు ఎవరంటే ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవరాలు అని చెప్పేసి లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉంటున్నాయి. ఇంకా మనం ఆలోచిస్తే అదే పౌలు గారు కొరింథీయులకి మరి మొదటి పత్రిక రాస్తూ అక్కడ నీతిమంతులు ఎవరు అని చెప్పేసి అక్కడ తెలియజేస్తున్నాడు. మనం చూద్దాం. మొదటి కొరింథీ 6వ అధ్యాయము. ఇలా ఈ విషయాన్ని కూడా మనం చదువుకుందామండి. 6వ అధ్యాయము 10-11 వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నీతిమంతులు ఎవరు అంటున్నాడో చూద్దాం. కొరింథీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి పత్రిక రాస్తూ పౌలు గారు మొదటి శతాబ్దంలో 6:10 ఏమంటుంటే, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోసుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఓకే, ఇది క్లియర్. మీలో కొందరు అట్టివారై ఉంటారు కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై ఇప్పుడు ఎలాగున్నారంటే నీతిమంతులుగా తీర్చబడితిరి. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో మీ పాపాలు శుద్ధి చేసుకున్నారు కనుక, కడగబడ్డారు కనుక నేనేమంటున్నానంటే మీరందరూ కూడా నీతిమంతులు అని చెప్పేసి అంటున్నాడు. బాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి, బాప్టిజం తీసుకుని దేవుని యొక్క అడుగుజాడలో, క్రీస్తు యొక్క అడుగుజాడలో ఎవరైతే ప్రయాణం చేస్తూ ఉంటారో క్రొత్త నిబంధన గ్రంథం ప్రకారంగా వారందరూ కూడా నీతిమంతులు అని చెప్పేసి అద్భుతమైన రీతిలో 2+2 = 4 లెక్క పౌలు గారు తెలియజేస్తున్న దానిని బట్టి మనకి తేట తెల్లమైంది. అలాగే మరొక లేఖనాన్ని కూడా మనం చదువుకుందాం. రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం కూడా మనం చదువుకుందామండి. 5:9. రోమపత్రిక 5వ అధ్యాయము 9 నేను చదువుతున్నా చూడండి. కాబట్టి ఆయన రక్తము వలన, అంటే క్రీస్తు రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, ఇన్క్లూడింగ్ పౌలు గారు ఏంటంటే, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులములుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఇక్కడ ఏమంటుంటే ఇప్పుడు ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడ్డాము. భూమి మీద కొత్త నిబంధన గ్రంథం ప్రకారంగా ఎవడైనా నీతిమంతులుగా ఉండాలంటే వాడు చేయవలసిన పని ఏంటంటే యేసు యొక్క రక్తములో పాపములను కడిగి వేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. అలాగ కడిగి వేసుకున్నవాడు, శుద్ధి చేయబడినటువంటి వాడు కొత్త నిబంధన గ్రంథం ప్రకారంగా పౌలు గారు తెలియజేస్తున్న దానిని బట్టి వారు నీతిమంతుల లిస్టులోనికి వచ్చేస్తారు. ఓకేనండి, చాలు. కాబట్టి పరిశీలించినటువంటి ఈ లేఖనాలను బట్టి, ఈ 4 లేఖనములను బట్టి క్రొత్త నిబంధన గ్రంథం ప్రకారంగా నీతిమంతులు ఎవరు అనంటే పరిశుద్ధులు, వారే క్రైస్తవులు, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు, క్రీస్తు సంఘంలో సభ్యురాలుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీరు నీతిమంతులు అని చెప్పేసి మనకి తేట తెల్లమైంది, ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా. ఓకేనండి, క్రొత్త నిబంధన గ్రంథాల ప్రకారంగా నీతిమంతులు ఎవరో తెలుసుకున్నాం. దీనికంటే ముందు పాత నిబంధన గ్రంథం ప్రకారంగా అక్కడ నీతిమంతులు ఎవరో మనము తెలుసుకున్నాం. అక్కడ దేవుని యొక్క అడుగు జాడల్లో దేవుని యందు భయభక్తి కలిగి ఎవరైతే బ్రతుకుతారో వారు నీతిమంతులు చెప్పేసి మనము తెలుసుకున్నాం. టోటల్గా ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో నీతిమంతులను చూసాం, క్రొత్త నిబంధన గ్రంథంలో మనము నీతిమంతులను చూసాం. ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలంటే ప్రారంభంలో ఏ లేఖనం చదువుకున్నామండి మనం? సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాం కదా, అక్కడికి మళ్ళీ వెళ్ళి మనం చదువుకున్నాం అదే విషయాన్ని. 28:1 ఎవడనూ తరమకుండానే దుష్టుడు పారిపోవును అని నీతిమంతులు, మళ్ళీ పాయింట్కి వచ్చామండి, సింహము వలె ధైర్యముగా నుందురు అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి నీతిమంతులాట ఈ యొక్క ప్రిల్లర సొలొమోను గారు చెప్పిన ప్రకారంగా ధైర్యముగా ఉంటారట. పాత నిబంధనలో నీతిమంతులు చూసాం, క్రొత్త నిబంధనలో నీతిమంతులు చూసాం. ఈ నీతిమంతులకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే
వీరు ఎలాగ ఈ లోకంలో బ్రతుకుతారంటే సింహము వలె ధైర్యముగా ఉంటారట వారు. ఉందురు అంటే ఉండాలి అంతే. పిల్లరా, అసలు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది సొలొమోను గారికి? ధైర్యంగా ఉందురు అనేటువంటి మాట, ఆ యొక్క వాక్యాన్ని ఎందుకు రాయవలసిన పరిస్థితి ఏర్పడ్డది అని ఆలోచిస్తే, ఈరోజు నీతిమంతులు అని చెప్పుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రతి చిన్నదానికి భయపడుతున్నారు, ప్రతి దానికి భయపడుతున్నారు, ఏది సంభవించినా భయపడుతున్నారు, ఏమైందో అని చెప్పి దాని గురించి బాధపడుతున్నారు, తినటానికి తిండి లేకపోతే బాధపడుతున్నారు, ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నప్పుడు బాధపడుతున్నారు, శరీరంలో ఏదైనా జబ్బు వచ్చినప్పుడు బాధపడుతున్నారు. పిల్లరా, ఏది సంభవిస్తున్నా కూడా ప్రతి దానికి బాధపడుతున్నారు, భయపడుతున్నారు. ఇప్పుడు మనందరికీ తెలుసు కదా, ప్రపంచమందంతటా క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు ఉన్నారు. ఒరిజినల్ క్రైస్తవుల గురించి చెప్తున్నానండి, డూప్లికేట్ క్రైస్తవుల గురించి కాదు. పిల్లరా, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా, క్రీస్తు సంఘంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు భయపడిపోతూ ఉంటున్నారు. దేనికి భయపడుతున్నారో నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఏమైపోయిందో, ఎలాగుంటుందని చెప్పేసి కృంగిపోతున్నారు, కృషించిపోతున్నారు. ఇళ్ళలో నుంచి బయటికి రావట్లేదు, వాళ్ళని వారు కాపాడుకుంటున్నారు. ఎలాగంటే ఆకు లెక్కనే చెలించిపోతున్నారు, కదిలిపోతున్నారు, చిగురుటాకు లెక్క వణికిపోతున్నారు. పిల్లారా, ఈ విపత్తును చూసి, ఈ కరోనా వైరస్ను బట్టి గజగజ వణికిపోతున్నారు. పిల్లారా, అది ప్రారంభపు దినాల నుంచి ఇప్పటి వరకు అండి. ఈ ఒక్క విపత్తునే కాదండి, భూకంపాలు వచ్చినా, సునామీలు వచ్చినా, ఏదొచ్చినా సరే పిల్లరా, ఒక అన్యుడు భయపడ్డాడంటే జ్ఞానం లేదని అనుకుందాం. సమస్తము తెలిసినటువంటి దేవుని కుమారుడు, కుమార్తె కూడా, నీతిమంతులుగా చెప్పుకుంటున్న వారు కూడా వీటన్నిటి కూడా భయపడుతున్నారంటే పిల్లరా, ఎంత దారుణమైనటువంటి విషయమో ఆలోచించండి. కాబట్టి ఇలాంటి పరిస్థితి మరి వస్తుందన్న సంగతి తెలుసండి. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఆ యొక్క 28వ అధ్యాయం 1వ వచనంలో తెలియజేయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఏమంటాడు? నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు అంటే ఉండాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నాడు. ఇది ఆయన ఆలోచన, ఇది ఆయన సొంతంగా తెలియజేస్తున్నాడా? ప్రియులారా, ఆయనని ప్రేరేపించింది పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మను ప్రేరేపిస్తే ప్రేరణ చెంది చక్కగా తెలియజేశాడు. కనుక దీని వెనకాల దేవుడు ఉన్నాడు. దేవుడు మానవ జాతిని అంటే దేవుని పిల్లలని బలపరచడం కొరకు ప్రియులారా ఈ విషయాలన్నీ కూడా మరి చెప్పాడని చెప్పేసి మనము అర్థం చేసుకోవాలి. రైట్, ఇప్పుడు మనం ఆలోచిద్దాము. ఏమాత్రం కూడా సమయాన్ని వేస్ట్ చేయకోకుండా మరి సొలొమోను గారు చెప్పిన ప్రకారంగా నీతిమంతులు ధైర్యంగా ఉన్న సందర్భాలు ఉన్నాయా బైబిల్ గ్రంథంలో? నీతిమంతులు ధైర్యంగా ఉన్న సందర్భాలు ఉన్నాయా? ధైర్యంగా లేకుండా భయపడినటువంటి సందర్భాలు ఉన్నాయా? పిల్లరా, మనం చూద్దాం. నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా ఉందని చెప్పేస్తున్నాడు. అసలు సింహాన్ని ఎందుకు కంపేర్ చేసి చెప్పాడు అని ఆలోచిస్తే పిల్లరా, సింహం గురించి మనందరికీ తెలుసు. అది క్రూరమైనటువంటి జంతువు. అడవిలో ఉన్నటువంటి జంతువులన్నిటికంటే రాజు అండి. మృగరాజు సింహము. పిల్లరా, అది చాలా ఎత్తుండదు, పొడుగుండదండి. అది కొంచెమే ఉన్నప్పటికీ తనకంటే ఎత్తులో, తనకంటే బలమైనటువంటి వాటిని కూడా బంధించగలదు. పిల్లరా, వాటిని చంపేసి వాటి మాంసం తినగలదనమాట. సింహం వస్తుందనంటే ఏ జంతువు కూడా ఎదురుగా రావండి. మానవులు కూడా దాని ముందు నిలవలేరండి. అంత క్రూరమైన జంతువు. అడవికి సింహం అడవికి రాజు అనమాట ఆ యొక్క సింహం. చాలా ధైర్యంగా ఉంటుందండి. సింహం చాలా ధైర్యంగా ఉంటుంది. దానికి ఆకలి వేస్తే గడ్డి తిందండి. ఎన్ని రోజులైనా సరే మాంసమే తింటుంది. అది చాలా ధైర్యంగా ఉంటుంది. పిల్లరా, ఇక్కడ నీతిమంతులు కూడా సింహంతో పోల్చబడ్డారట. సింహము వల్లే ఏ విపత్తు వచ్చినా కూడా వారు ధైర్యంగా ఉండాలట. ఓకే, రైట్. మరి నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా ఉన్నటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయా అంటే అనేకమైనటువంటి సందర్భాలు ఉన్నాయండి. పిల్లరా, అన్ని సందర్భాల గురించి ఆలోచించడానికి సమయం లేదు కనుక కొన్ని సందర్భాలు, కొద్దిమంది వ్యక్తుల గురించి మనము స్టడీ చేద్దామండి. నీతిమంతులు ఎవరో పాత నిబంధన గ్రంథం ప్రకారం మీకు తెలియజేశాను. దేవుడు యందు భయం భక్తి కలిగి
దేవుని యొక్క అడుగుజాడల్లో ప్రయాణించే వారందరూ కూడా నీతిమంతులని చెప్పేసి మీకు నేను తెలియజేశాను. అందులో కొద్దిమందిని మనం చూసుకుందామండి. వారు ఎలాగా మరి ధైర్యంగా ఉన్నారు, మరి వారి కళ్ళ ముందు కొన్ని విపత్తులు సంభవించినప్పుడు వారు ఎలాగ ప్రవర్తించారు, ఎలాగ మాట్లాడారు, వారి జీవితంలో వీటిని ఎలాగ ఎదుర్కొన్నారు, కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు వారు ఎలాగా నోటి ద్వారా కొన్ని విషయాలు చెప్పారు. యుగాంతమందున మనకి బుద్ధి కలుగుట కొరకు, ఇశ్రాయేలు జనాంగానికి జ్ఞానం కలుగుట కొరకు, వాళ్ళని బలపరచట కొరకు ఎలాగ చెప్పారనే సంగతి మనం చూసుకున్నాం. ఈ విషయం మనకు అర్థం కావాలంటే కీర్తనల గ్రంథము 46వ అధ్యాయంలోకి మనం వెళ్దామండి. కీర్తనల గ్రంథము 46లో ప్రియులారా, కోరాహు కుమారులు దేవుని మహాకృపను బట్టి మరి ఎలాగ మాట్లాడుతున్నారు, ఏ రీతిగా ఆ యొక్క లేఖనాన్ని వారు రాశారు అన్నటువంటి విషయాన్ని మనం చూసుకుందామండి. 46వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 46వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతున్నాను జాగ్రత్తగా, మీరు చూడండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమనై ఉన్నాడు. దేవుని ముందు పెట్టేసి వీరు రాస్తున్నారు, కోరాహు కుమారులు ఏమంటారండి, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమనై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్మదగినటువంటి సహాయకుడు అని చెప్పేసి పిల్లరా 2లో ఏమంటారో చూడండి, ఎంత అద్భుతంగా అంటున్నాడు చూడండి. కావున భూమి మార్పు నందినను, ఏంటండి, భూమి మార్పు నందినను, భూకంపముల ద్వారా కానీ ఏ విధంగా సరే భూమి మార్పు నందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, భూమి మార్పు నందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. మేమే కాదు, మనమందరం కూడా భయపడము అని అంటున్నారు. ఎవరు వీళ్ళు? కోరాహు కుమారులు అంటే నీతిమంతులే. ఒక రకంగా చెప్పాలంటే ప్రియులారా, క్షమించండి, మరి ఉడకపోయటాన్ని బట్టి, గాలి లేకపోవడాన్ని బట్టి ఎంత చెమట వచ్చేస్తుంది. దేశ సహకరించాలని ప్రేమతో కోరుతున్నాను. ఎంత అద్భుతంగా చెప్తున్నారో చూడండి. ప్రేమైన వారులారా, భూమి మార్పు నందినను, నడి సముద్రంలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించి నురుగు గట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలను, మనము భయపడము. అంటే మన కళ్ళ ముందు ఏ విపత్తు సంభవించినా, భూమిలో మార్పులు జరిగిన, మన కాళ్ళ కింద ఉన్న భూమి కంపించిన, భూమి బ్రద్దలైపోయిన, నడి సముద్రంలో పర్వతములు మునిగిన, ఆశ్చర్యమే కాదండి, భయం అండి. నడి సముద్రంలో పర్వతాలు మునిగిన, సముద్రాలు ఘోషించి అవి నురుగు కట్టిన, అసలు ఏది జరిగినా మన కళ్ళ ముందు వాటిని చూసి మనము భయపడకూడదు. ప్రియులారా, ఎంత చక్కని విశ్వాసం, ఎంత అద్భుతంగా తెలియజేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించాలని ప్రేమతో మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. నీతిమంతులు మాట్లాడేటువంటి విధానం ఇదండి. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉండాలండి. ధైర్యంగా ఉండి ధైర్యపరుస్తున్నారు వీరు, కోరాహు కుమారులు. ప్రియులారా చూడండి, మరి రెక్టర్ స్కేల్ మీద కొద్ది గొప్ప భూకంపం వచ్చినా కూడా చాలా కృంగిపోతూ ఉంటారు. అమ్మో, ఆ ప్రాంతంలో భూకంపం వచ్చిందట, ఈ ప్రాంతంలో వచ్చిందట, ఈ నైట్ వస్తే పరిస్థితి మనం చనిపోతామని చెప్పేసి చాలామంది ఇళ్ళ నుంచి పరుగులు పెడతా ఉంటారు, బయటకు వస్తూ ఉంటారు. ప్రేమైన వారులారా, ఏది జరిగినా కూడా మన కళ్ళ ముందు ఏమాత్రం కూడా మనం స్పందించొద్దట. ఎందుకు? దేవుడు మనకి తోడుగా ఉన్నాడని చెప్పేసి అంటున్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనము నీతిమంతులము కనుక మనం ఎందుకు కృంగిపోవాలి, ఎందుకు మనం కృషించిపోవాలని చెప్పేసి అంటున్నాడు. ఎంత ఆశ్చర్యమైన సంగతి అండి. ఈరోజు నువ్వు నేను మనం నీతిమంతులు అని చెప్పుకుంటున్నాం కదా, ఈ ధైర్యంతో మాట్లాడగలమా ప్రియులారా? ఇలాగ చెప్పగలమా? ఆ గడ్స్ మనకు ఉన్నాయా? మీరు ఒక్కసారి ఆలోచించాలని ప్రేమతో మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉంటున్నాను, తోటి దైవజనుడిగా, తోటి సహోదరుడిగా. ఓకేనండి. మరొక వ్యక్తిని మనం చూసుకుందాం, నీతిమంతుడైనటువంటి మరొక వ్యక్తిని మనము చూసుకుందాం. ఆయన ఎవరంటే ప్రియులారా, ఇదే కీర్తనల గ్రంథము 3వ అధ్యాయంలోకి మనం వెళ్దామండి. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయంలో ప్రియులారా, మరి కీర్తనకారుడు ఏమంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మనము చూసుకుందాం. దావీదు రచించినటువంటి కీర్తన అండి. అంటే దావీదు గారు మాట్లాడుతున్నాడు 3వ అధ్యాయంలో. 5 నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు చూడండి. కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 5 నుంచి. యెహోవా నాకు ఆధారము. ఏం ప్రారంభించండి? యెహోవే నాకు ఆధారము. కావున నేను పండుకొని
పడుకొని పడుకుంటాను, నిద్రపోయి మేలుకొందును. ఎందుకు? యెహోవా నాకు ఆధారంగా ఉన్నాడు, ఒక గార్డు వలె ఉన్నాడు. నేను పడుకొనటము, నేను లేచుట, నేను నడుచుట, నేను ఏది చేసినా కూడా ఆయన వాచ్ చేస్తూ ఉంటాడు. కీర్తన గ్రంథం 23 ప్రకారంగా గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను, ఎందుకంటే నీ దొడ్డుగారయ్యో నీ దండమును నన్ను ఆదరించని చెప్పేసి అంటాడు. కాబట్టి ఇప్పుడు ఇలాగా దేవుని ఎలాగా హైలైట్ చేసి మాట్లాడుతున్నాడు. నీతిమంతుడైనటువంటి దావీదు. నీతిమంతుడు అంటే నేను చెప్పాను, దేవుడు ఎంతో భయము భక్తి కలిగినటువంటి వారు నీతిమంతుడుగా పిలువబడ్డారు. పాత నిబంధన గ్రంథంలో చెప్పాను. అందులో దావీదు కూడా నీతిమంతుడు చెప్పడం అర్థం చేసుకోవాలి. ఈ నీతిమంతుడు ఏమిటంటే, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి, వాట్ ఏ వండర్ఫుల్ స్క్రిప్చర్ అండి. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవాలెమ్ము, నా దేవా నన్ను రక్షింపము. నా శత్రువులందరి దవడ ఎముక మీద కొట్టువాడువు నీవే, దుష్టుడు పళ్ళు విరగొట్టువాడువు నీవే. రక్షణ యెహోవాది. నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ప్రియులారా, నీతిమంతులు మాట్లాడవలసినటువంటి విధానం అండి. నీతిమంతుడైనటువంటి దావీదు అంటే 10,000 మంది దండెత్తి దండుగా వచ్చి నా మీదికి వచ్చి మోహరించినను, నా చుట్టూరు మోహరించినను. ఒక్కరుగా, ఇద్దరు కాదు, ముగ్గురు కాదండి, 10,000 మంది దండెత్తి నా దగ్గరికి వచ్చి నా చుట్టూరు మోహరించినను నేను భయపడను. ఎందుకు? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక. 10,000 ఏంది, 20,000 కాదు, ఎన్ని వేల మంది వచ్చి మోహరించినా కూడా నేను భయపడవలసిన అవసరం లేదు. వాళ్ళందరికంటే శక్తి కలిగినటువంటి వాడు దేవుడు. ఆయన కలగజేస్తే భూమి మీద మానవ జాతి పుట్టింది. ప్రియులారా, ఆయనే మన నాకు తోడుగా ఉంటే నేను ఎందుకు భయపడాలా? ఎవరికి భయపడాలి? నీతిమంతులు సింహము వల్లే ధైర్యముగా ఉందరు. ప్రియులారా, కొరహ కుమారులు ధైర్యంగా ఉన్నారు. భూమి మార్గనందులను నడి సముద్రంలో పర్వతములు మురిగినను, సముద్రములు ఘోషించి నురుగు కట్టినను మనము భయపడము. ఎందుకు? నీతిమంతులు కనుక, సింహం వల్ల ధైర్యంగా ఉండాలి కనుక ప్రియులారా వారు మాట చెప్పగలిగారు. ఇక్కడ దావీదు నీతిమంతుడయ్యాడు. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చినా కూడా నేను భయపడను. ఎందుకు? నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నేను ఎందుకు వర్రీ కావాలి? అద్భుతమైనటువంటి విషయాలండి. నీకు, నాకు, మనకి బుద్ధి కలుగుట కొరకు ఈ విషయాలన్నీ కూడా రాయబడ్డాయి ప్రియులారా. ఇంకా మనం ఆలోచిస్తే మరి బైబిల్ గ్రంథంలో, క్రొత్త నిబంధనలో పేతురు గారిని బంధించి చెరసాలలో వేయడం జరుగుతుందండి. క్రొత్త నిబంధన గ్రంథంలో అపోస్తల కార్యంలోకి మనం వెళ్దామండి. పేతురు గారి యొక్క మరి పరిస్థితిని మనం చూద్దాం. ఆయన్ని బంధించి చెరసాలలో వేస్తారు. ఆ తర్వాత విడుదల చేసి ఆయన్ని సంహరింపాలన్నటువంటి కుట్రతో ఆయన్ని జైల్లో వేయటం జరిగింది. అప్పుడు ప్రియులారా, జైల్లో ఉన్నటువంటి వ్యక్తికి వాస్తవంగా భయం కలిగింది. నేను చనిపోతాను, నేను ఎక్కువ దినాలు బ్రతకను, త్వరలో నేను చనిపోతానని చెప్పేసి మరి చాలా కృంగిపోతాడు, కృషించిపోతాడు, నిద్ర కూడా పట్టదు. కానీ మధ్యరాత్రి వేళలో పేతురు గారు మరి ఎలాగా, ఏ రీతిగా ఉన్నాడు, ఏ రీతిగా నిద్రపోతున్నాడు, అసలు నిద్ర ఆయనకి ఎలాగ పట్టింది, ఎలాగ వచ్చేసింది, ఏమీ చింత చీకు లేకుండా ఎలాగ ఉండగలిగాడు అన్నటువంటి విషయాన్ని మనం చూద్దామండి. అపోస్తల కార్యం 12వ అధ్యాయము 6వ వచనం కాస్త నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు చూడండి. కరెంటు పోయింది, సహకరించాలని కోరుతున్నాను. ప్రియులారా, 12వ అధ్యాయము 6వ వచనం కానించి, హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. 2 సైనికుల మధ్య నిద్రించుచున్నాడు. ఎవరు? పేతురు గారు జైల్లో 2 సైనికుల మధ్య నిద్రించుచున్నాడు. చనిపోయేటువంటి వ్యక్తికి ఎవరికైనా నిద్ర పట్టిద్దా? చనిపోతాడు అన్న సంగతి పేతురు గారికి తెలిసింది ఆయన జైల్లో ఉన్నప్పుడే. అలాంటి వ్యక్తికి రాత్రి వేళలో నిద్ర పట్టిద్దా? కానీ 2 సైనికుల మధ్య, అంతే కదండి, 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. దీన్ని ఎలాగ మనం అర్థం చేసుకోవాలి?
ఎందుకు నిద్రపోయాడు? పిల్లరా, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం, నీతిమంతులు సింహము వల్లే ధైర్యముగా ఉందరు. ధైర్యంగా ఉన్నాడు పేతురు. నాకేమి కాదు, నేను నిద్రపోతాను, కురిగిపోవాల్సిన అవసరం లేదు, నేను చనిపోయినా నాకు మంచిది అని చెప్పేసి ధైర్యంగా ఆయన ఉన్నాడు కనుక నిద్ర పట్టేసింది. నన్ను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత తండ్రి దేవుడికి ఉంది కాబట్టి నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు కృషించుకోవాలని చెప్పేసి శరసాలలో ఇద్దరు సైనికుల మధ్య మరి నిద్రపోతున్నట్టుగా ప్రియులారా మనకు అర్థమైపోయింది. మరి ఎందుకు నిద్రపోయాడు అంటే ఆయన నీతిమంతుడు కనుక. నీతిమంతుడు అంటే ఆయన పిలువబడ్డవాడు కనుక, పరిశుద్ధుడు కనుక ప్రియులారా, క్రైస్తవుడు కనుక ప్రియులారా, ఆయనలో ఆ ధైర్యం వచ్చేసింది. నా దేవుడు నన్ను కరుణిస్తాడు, నన్ను రక్షిస్తాడన్నటువంటి ఆలోచనలకు వెళ్ళిపోయాడు కనుక ఆయన నిద్రపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డాది. ఓకేనండి. ఇంకా తెలియజేసుకోవాలంటే చాలామంది మరి సమాచారం ఉంది, సమయం లేదు కనుక నేను ముగిస్తున్నాను. ఇప్పటివరకు సింహం వల్లే ధైర్యంగా ఉన్నటువంటి మరి సందర్భాలు, వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని మనం పరిశీలన చేస్తే మరి మనకి కోరహ కుమారులు మాట్లాడుతున్న దాన్ని బట్టి వారు ధైర్యంగా ఉన్నారు, సింహం వల్లే ధైర్యంగా ఉన్నారని చెప్పేసి మనకి తేట తెల్లమైంది. ఆ తర్వాత దావీదు గారు మాట్లాడుతున్న దానిని బట్టి దావీదు గారు కూడా మరి ధైర్యంగా ఉన్నాడు అని చెప్పేసి మనకి అర్థమైంది, సింహం వల్లే. ఆ తర్వాత పేతురు గారు కూడా మరి నిద్రపోయిందంటే ఆయన కూడా సింహం వల్లే ధైర్యంగా ఉన్నాడని చెప్పేసి మనము తెలుసుకోగలిగాం. కాబట్టి మరి తెలుసుకున్నటువంటి దాన్ని బట్టి ఇప్పుడు మన పరిస్థితి ఏంటిది, మనం ఎలాగున్నాము మనం కూడా ఆలోచించాలా వద్దండి? ప్రియులారా, నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా ఉందరు అని చెప్పేస్తానన్నాడు. బైబిల్ గ్రంథంలో ధైర్యంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, నీతిమంతులు. మరి మనం కూడా నీతిమంతులమే కదా. ఈరోజు ధైర్యంగా ఉంటున్నామా, అధైర్యపడుతున్నామా? ప్రతి చిన్నదానికి భయపడుతున్నామా? ఎలాగ ధైర్యంగా ఉంటున్నాం మనం? సింహం వల్లే ధైర్యంగా ఉంటున్నామా? పిరికివారి లెక్క మనం ఉంటున్నామా? ఒక్కసారి మనం ఆలోచించాలన్న ప్రేమతో మీ అందరూ తెలియజేస్తున్నాం. ప్రతి చిన్నదానికి, ప్రతి తేలికి, ప్రతి పాముకి, ప్రతి దానికి చీకటిలో ప్రయాణం చేయడానికి భయపడతాం. ఎవరైనా తిడుతున్నారేమో అని శత్రువుల కొరకు మనము భయపడుతూ ఉంటాం. అన్నిటి కొరకు మనం భయపడుతున్నాం. ప్రస్తుతానికి ప్రపంచం అంతా కూడా ఒక దానికి భయపడుతూ ఉంటుంది. ప్రేమైన వారులారా, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నట్టు మనము ఆ దేవుడు, మేము నమ్ముకున్నటువంటి దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, మాకేమి కాదు అన్నటువంటి ధైర్యంతో సింహం వల్ల మనం ధైర్యంగా ఉండాలి. కానీ ఆ ధైర్యాన్ని పక్కకు పెట్టేసి అధైర్యపడతా ఉంటున్నాం. ఏమైపోయిందో, ఎలాగుంటుందో, మేము బ్రతుకుతామో చనిపోతామో ఏంటని చెప్పేసి కృషించిపోతూ ఉంటున్నాము. ప్రియులారా, కోరహ కుమారులు చెప్పిన ప్రకారంగా మనం ఉండగలుగుతున్నామా? దావీదు చెప్పిన ప్రకారంగా ఉండగలుగుతున్నామా? పేతురు గారి వల్ల ప్రవర్తిస్తున్నామా? అబ్రహాం వలె మరి ధైర్యంగా ఉన్నామా? మోషే వల్ల ధైర్యంగా ఉన్నామా? బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులను ప్రియులారా ధైర్యంగా ఉన్నారు. వారు నీతిమంతులు కనుక మరి నేను కూడా నీతిమంతులుగా మనం ఎందుకు ధైర్యంగా ఉండలేదు? ఎందుకు కృషించిపోతున్నాం? ఒక్కసారి ఆలోచించాలని ప్రేమతో మీ అందరూ నేను తెలియజేస్తున్నాను. దేవుడు డైరెక్ట్గా మాట్లాడండి, లేఖనముల ద్వారా మాట్లాడతాడు. మనల్ని బలపరచడానికి, మనల్ని ధైర్యపరచడానికి, కృంగిపోయినటువంటి మనల్ని లేవనెత్తట కొరకు దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడినప్పుడు లేఖనముల ద్వారా మనము ధైర్యం తెచ్చుకోవాలి, మనం ఎంకరేజ్మెంట్లోకి రావాలి. మనము ఓహో దేవుడు తోడుగా ఉన్నాడు, భయపడవలసిన అవసరం నాకు లేదని చెప్పేసి మనం అనుకోవాలి. అందుకొరకే పౌలు గారు సమ్యక్ హెబ్రీ పత్రిక యొక్క రచయిత, ఆ హెబ్రీ పత్రిక యొక్క రచయిత హెబ్రీలకు పత్రిక రాస్తూ వారిని ఏ విధంగా బలపరుస్తున్నాడో మనం చూసుకొని మనం ముగించుకుందామండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామండి. 13:6 అండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడును, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. కాబట్టి నేను భయపడను, ఎవరు నాకేమీ చేయలేరు, దేని వల్ల నాకేంటి ఇబ్బంది రాదు, ప్రమాదం రాదని చెప్పేసి ధైర్యం కలిగి మనం ఉండాలని చెప్పేసి హెబ్రీ రచయిత తెలియజేస్తుండండి. పౌలు గారు సమ్యక్స్ మనకి పర్సన్ ఇంపార్టెంట్ కాదు, కానీ ఇక్కడ దేవుని బిడ్డల్ని ఉద్దేశించి చెప్తున్నాడు. ఎవరి వలన ఎలాంటి ప్రాబ్లం రాదు కనుక మనం ధైర్యం కలిగి ఉందని చెప్పేసి ప్రియులారా ఇక్కడ రచయిత తెలియజేస్తూ ఉంటున్నాడు. యుగాంతమందున మనకి జ్ఞానం గలపటికి చెప్పబడ్డాయి. కాబట్టి
పరిశీలించినటువంటి ఈ లేఖనాలను బట్టి మనకేమర్థమైందంటే నీతిమంతుడు సింహం వల్లే ధైర్యంగా మరి ఉండాలా అంటే ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి మనకు అర్థమైంది సబ్జెక్టు. నీతిమంతుడు సింహం వల్ల ధైర్యంగా ఉందని చెప్పేసి అన్నాడు. మరి ఉంటారా అంటే ఉన్నారు బైబిల్ గ్రంథంలో. అలాగా మనం కూడా ఉండాలని చెప్పేసి మనం తెలుసుకున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఎన్ని సమస్యలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మీరందరూ కూడా మనమందరం కూడా ధైర్యముగా ఉండి దేవుడి యొక్క కృప, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్నటువంటి ఆలోచనతో విశ్వాసంతో ముందుకు సాగుతూ కృపగలన తండ్రిని మీరు మయంపరచాలని, ఎల్లకాలం మీరు ధైర్యంగా ఉండాలని. ఆ ధైర్యం ఎలాగంటే సింహం వల్లే మీరు ధైర్యంగా ఉండి తండ్రిని మయంపరచాలని మనస్ఫూర్తిగా ఈ విషయాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. చక్కగా వాక్యం విన్న మీ అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మనలందరినీ దీవించి తన కృపలో జ్ఞాపకం చేస్తున్నట్టుగాక. అందరికీ వందనాలు.